జిల్లాలో భారత గ్రామీణ బంద్ పాక్షికంగా కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా వామపక్ష ప్రతినిధులు, కార్మిక సంఘ నాయకులు ఈ బంద్ లో పాల్గొంటున్నారు. దీనిలో భాగంగా ఉదయాన్నే ఖమ్మం బస్ డిపో ముందు ఆందోళనకు దిగారు. బంద్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారత్ గ్రామీణ బంద్ కొనసాగుతోంది. ఖమ్మం జిల్లాలో అఖిలపక్ష నేతలతో పాటు వామపక్షాల నేతలందరూ కూడా రోడ్లపైన బైఠాయించి వాహనాలను అడ్డుకుంటున్నారు, బంద్ లో పాల్గొంటున్నారు. ఖమ్మం బస్ డిపో ముందు అఖిలపక్ష నేతలు, రాజకీయ పక్షాలకు సంబంధించిన నేతలు బైఠాయించి బంద్ లో పాల్గొంటున్నారు. బస్సులు, ఆర్టీసీ బస్సులు 8ని కూడా రోడ్డుపైకి రాకుండా అడ్డుకున్న పరిస్థితి. మనతో నేతలు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. హేమంత్ రావు, ప్రధానమైన డిమాండ్స్ ఏంటి? ఈ గ్రామీణ ఈ బంద్ కి, భారత బంద్ కి పిలుపునివ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇలా ప్రధానంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినటువంటి 10 సంవత్సరాల కాలంలో కార్మికులు అనేక పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నింటి కూడా రద్దు చేసి కార్మికుల యొక్క ఉపాధి భద్రత లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపున రైతాంగం ఈరోజు దేశంలో ప్రధానమైనటువంటి వ్యవసాయ రంగం సంక్షోభాలు ఉంటే గతంలో ఈ వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ చేసేదానికోసం 3 నల్ల చట్టాలు తీసుకొచ్చి ఆ 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన చేసే సందర్భంగా వాటిని విరమించుకున్నారు. కానీ మళ్ళీ వాటిని దొడ్డిదారిని అమలు చేసేదానికోసం ప్రయత్నం చేస్తారు. మరొక వైపున ఆ రోజు ఏదైతే పంటలకి కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం తీసుకొస్తామని చెప్పారో ఆ చట్టాన్ని తీసుకురాకుండా కాలయాపన చేస్తూ ఇవాళ రైతాంగానికి, కార్మిక వర్గానికి వ్యతిరేకంగా పాలన చేస్తూ కేవలం కార్పొరేట్లకు ప్రయోజనం కలిగించే పద్ధతిలో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని రక్షించుకునే దానికోసమే ఈ సమ్మె. అందుకని కార్మిక వర్గాల్ని అణిచివేస్తున్నటువంటి, రైతాంగ ఉద్యమాన్ని అణిచివేస్తున్నటువంటి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించేదానికోసం ఒక హెచ్చరికగా ఈరోజు ఈ బంద్ను నిర్వహిస్తూ ఉన్నాం. మీరు ఎప్పటి సిపిఎం పక్షాలన్నీ కూడా ఈరోజు ఈ ఆందోళనలో పాల్గొంటున్నా, మీరేమంటారు? నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు కావస్తున్నది. ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ నరేంద్ర మోడీ విధానాలు కార్పొరేట్ సంస్థలకు ఉపయోగపడ్డాయి తప్ప పేదలకు ఉపయోగపడలేదు. ఈ 10 సంవత్సరాల కాలంలో ధనవంతులుగా మారిపోయారు, పేదలు ఇంకా పేదలుగా మారిపోయిన పరిస్థితి అవపడుతున్నది. దేశంలో మన నియంత్రిత పరిపాలన తప్ప ఎన్నికలను మన సజావుగా జరగవు. అందుకోసం ఈ బంధు సందర్భంగా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ బంధులో పాల్గొంటున్న పరిస్థితి కూడా అవపడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు చెప్పండి, ఈరోజు కార్మిక సంఘాలన్నీ కూడా ఈ బంద్కు మద్దతు తెలుపుతున్నాయి, ప్రజా సంఘాలు అంతా, అన్ని సంఘాలు కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళన తెలుపుతున్న పరిస్థితి, మీరేమంటారు? దేశంలో ప్రజానీకం అంతా కూడా ఇవాళ కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు బంద్ జరుపుతూ ఉన్నారు. ముఖ్యంగా రైతాంగం వారి యొక్క పంటలకి మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రైతుల అప్పులన్నీ కూడా రద్దు చేయాలని చెప్పేసి అంటూ ఉన్నారు. అదేవిధంగా గతంలో రైతాంగం పెట్టినటువంటి కేసులన్నీ కూడా రద్దు చేయాలని, అంతకుముందు లఖింపూర్ కేరీ ఘటనలో నేరస్తులు ఎవరైతే ఉన్నారో ఆశీష్ మిశ్రాని మీద చర్యలు తీసుకోవాలని, ఉపాధి హామీ కూలీలకి 700 రూపాయల కూలీ ఇవ్వాలని, 200 రోజుల పని దినాలు పెంచాలనేటువంటి ప్రధాన డిమాండ్తోని రైతాంగం, అదేవిధంగా కార్మిక వర్గం కూడా 4 నల్ల కోడ్ల చట్టాలను రద్దు, 44 చట్టాలను రద్దు చేసి 4 కోళ్లుగా చేశారు. మొత్తంగా కూడా కార్మిక చట్ట హక్కులన్నింటి కూడా రద్దు చేశారు. కాబట్టి కార్మికులు కూడా, కర్షకులు, కార్మికులు ఐక్యంగా ఈనాడు దేశంలో ప్రధానంగా మోడీని గద్దె దింపడం కోసం ఈ యొక్క గ్రామీణ బంధు పారిశ్రామిక సమ్మెకి బలిపించాయి. ఖమ్మం జిల్లాలో వామపక్ష పార్టీలు, ఇతర రాజకీయ పక్షాలు కూడా ఏకంగా సంపూర్ణ బంద్కు పిలిపెట్టడం జరిగింది. ఖమ్మం జిల్లాలో సంపూర్ణంగా బంద్ జరుగుతూ ఉంది. బంద్ను విజయవంతం చేయాలని చెప్పేసి ప్రజల్ని కోరుతా ఉంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున గ్రామీణ భారత్ బంద్ కొనసాగుతుంది. మహిళా సంఘాలు కూడా ఈ బంద్లో పాల్గొంటున్నాయి. మహిళా సంఘాల నేతలు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. మహిళా సంఘాల తరఫున మీరు ఎటువంటి డిమాండ్ చేస్తారు? కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన ఈరోజు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా, అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్మిక విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న బంద్ని జయప్రదం చేయాలని చెప్పి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మొత్తం కూడా ఖమ్మం జిల్లా దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. న్యూ డెమోక్రసీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఇవాళ డిమాండ్ని పరిష్కరించాలని, మోడీ రామాలయం పేరుతోటి పార్లమెంట్లో సీట్లు ఎక్కువ తెచ్చుకొని ఇవాళ 3వసారి ముచ్చటగా అధికార పీఠాన్ని ఎక్కడానికి సిద్ధమవుతున్నాడు. ప్రజల్ని దాడులు చేస్తున్నారు. ప్రశ్నించే గొంతుకుల మీద ఇవాళ కత్తి, మెడ మీద కత్తి పెట్టి ఇలా సంపారాన్ని చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విప్లవకారులని, ప్రశ్నించే వాళ్ళని ఇలా జైల్లో నిర్బంధిస్తున్నాడు. కాబట్టి మోడీ ప్రభుత్వాన్ని గద్దెలు దించేంత వరకు పోరాటాలు కొనసాగించాలని కోరుతున్నాం. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా భారత్ గ్రామీణ బంద్ కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ బంద్ చేపట్టినట్టుగా కార్మిక సంఘాలు కావచ్చు, రాజకీయ పక్షాల నేతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆందోళన చెప్తున్న పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం పాలనలో
గ్రామీణ స్థాయిలో ఉన్న కూలీలు, వ్యవసాయ కూలీల దగ్గర నుంచి కార్మికుల వరకు కూడా ప్రతి ఒక్కరు అనేక కష్టాలు పడుతున్నారు, అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకొని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి కార్మిక సంఘాల నాయకులు చెప్తారు. ఇది ఖమ్మంలో గ్రామీణ భారత్ బంద్ సంబంధిత సమాచారం. ఓవర్ టు స్టూడియో.